డిసిసి చీఫ్ పోస్టుల్లో బీసీలకు 16 వచ్చినాయి. మొన్న మనం చూసినాం కేసీ వేణుగోపాల్, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి 33 జిల్లా ప్లస్ 3 కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించిండు. దాంట్లో బీసీలకు 16 వచ్చినాయి. బీసీలకు 16 జిల్లా అధ్యక్షులు వచ్చినాయి. 5 మంది ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా జిల్లా అధ్యక్షులుగా నియమించారు. ఓసీలకు 6 జిల్లా అధ్యక్ష పదవులు వస్తే ఎస్టీలకు కూడా 6 జిల్లా అధ్యక్ష పదవులు వచ్చినాయి. అట్లాగే ఎస్సీలకు ఒకటి తక్కువ 5 జిల్లా అధ్యక్ష పదవులు వచ్చినాయి. మైనార్టీలకు 3 జిల్లా అధ్యక్ష పదవులు వచ్చినాయి. మరి ఇక్కడ మనం చూస్తే ఈ జిల్లా అధ్యక్ష పదవుల నేపథ్యంలో కొంత తర్జన భర్జనలు కూడా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి తన మార్కును కూడా చూపెట్టుకున్నాడు. సీనియర్ నేతలను కాదని రేవంత్ రెడ్డిని నమ్ముకున్న వారికి కట్టబెట్టిరు జిల్లా అధ్యక్ష పదవులు అనేటువంటివి కూడా అక్కడక్కడ నిరసనలు వ్యక్తం జరిగినాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ మంత్రులుగా 2 ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే కోమటిరెడ్డి ఉన్నాడు. నల్గొండకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడైనటువంటి గుమ్మల మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది అనేటువంటిది అందరూ కూడా అనుకున్నారు. మంత్రి కూడా ఆయనకి సిఫార్సు చేసిండు. కానీ అనూహ్యంగా ఆయన కాకుండా పున్న కైలాస్ నేతను ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిర్రు. మరి దీనికి సంబంధించి గుమ్మల మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి బాహటంగా ఆయన తనలో ఉన్నటువంటి అసహనాన్ని వ్యక్తం చేసిండు. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుని కాబట్టి నన్ను తొక్కేసే ప్రయత్నంలో భాగంగానే నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డిని నమ్ముకున్న అందరూ కూడా ఏదో ఒక మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, నేను ఇక్కడనే ఉంటున్నా అని చెప్పేసి పటేల్ రమేష్ రెడ్డి ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అట్లాగే నేను జిల్లా అధ్యక్షుడిగా పోటీ పడ్డటువంటి గుమ్మల మోహన్ రెడ్డి, అట్లాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సహచరులే. అయినా రేవంత్ రెడ్డి బ్యాచ్ కాబట్టి భువనగిరి ఎంపీగా ఆయనకు అవకాశం ఇచ్చి ఎంపీ గెలిపించిర్రు. సో నేను ఇక్కడనే ఉన్నా, నేను కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నమ్ముకోవడం వల్లనే ఇక్కడే ఉన్నా, కోమటిరెడ్డి అనుచరుని కాబట్టి నన్ను తొక్కేసిర్రు, రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి పున్న కైలాస్ నేతకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చిర్రు, నేనే పార్టీని కాపాడుకుంటూ వస్తున్నా అని చెప్పేసి అని ప్రెస్ ముందు బహిరంగంగా తన బాధను వ్యక్తం చేసిండు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడంటే అవును అనేటువంటి సమాధానం వస్తుంది. ఉమ్మడి జిల్లాలో రేవంత్ రెడ్డి తన మార్కును చూపెట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించిండు, సక్సెస్ కూడా అవుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే బాగా డెప్త్గా లోతుగా అనాలిసిస్ చేసినట్లయితే 2 మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు చెప్పిందే నల్గొండ ఉమ్మడి జిల్లాలో వేదం. అట్లాంటి ఆ నేతలను ఈరోజు రేవంత్ రెడ్డి గండి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళ ఇజాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే రాబోయే 2028 ఎన్నికల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకటరెడ్డి అనుచరులు అనుకునేటువంటి ఎమ్మెల్యేలను కూడా రేవంత్ రెడ్డి తన వర్గంలోకి చేర్చుకున్నాడు, భరోసా కల్పిస్తున్నాడు. అంటే మెల్లమెల్లగా వెంకటరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిర్వీర్యం చేసేటువంటి పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా తన అనుచరులకు తన అనుకున్న వాళ్ళకే జిల్లా అధ్యక్ష పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు రేవంత్ రెడ్డి ఇచ్చి తన వర్గాన్ని బలం పెంచుకొని 2028కి ఇప్పుడే పునాదులు వేసుకుంటున్నాడు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూద్దాం మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం స్టెప్ తీసుకుంటాడు, తన అనుచర గలాన్ని తన అనుచరులను కాపాడుకోవడానికి ఏమైనా స్టెప్ తీసుకుంటాడా, ఏమైనా ప్రయత్నం చేస్తాడా, వేచి చూడాల్సిందే.